హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీస్. అందరు బాగున్నారు కదండి? మేము కూడా బాగున్నాము. thumbnail చూస్తున్నారు కదండి ఈరోజు వీడియో. ఓకే అండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఉప్పు, మజ్జిగ మిరపకాయ రసము. అన్ని మిరపకాయలు ఒకేసారి వేయించుకొని నిల్వ చేసుకుంటే అవి టేస్టీగా ఉండవు, క్రిస్పీగా ఉండవు, తినాలనిపించదు కదండి. ఈ మజ్జిగ మిరపకాయలను మనము రోజు క్రిస్పీగా బాగా తినాలంటే ఇట్లా ఏ రోజుకి ఆ రోజు కూర చేసుకుంటాం కదండి. ఈరోజు నేను పప్పుకు తిరువాత పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ కొంచెం ఆయిల్లోనే ఫస్ట్ మనం ఈ విధంగా మిరపకాయలు వేయించుకొని అదే నూనెలోని మనం తిరువాత పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ పొడుగ్గా మిరపకాయలు ఉంటే వాటిని సగానికైనా చుంచి ఏ రోజుకి ఆ రోజు ఈ విధంగా పోపు పెట్టుకున్న ఆయిల్తోని మిరపకాయల్ని వేయించుకుంటే ఏ రోజుకి ఆ రోజు క్రిస్పీగా తినచ్చు మనం భోజనంలోకి కానీ ఏదానిట్లకైనా బాగా తింటామండి. మేమైతే ఇష్టంగా తింటాము. మిరపకాయలు బాగా టేస్టీగా ఉంటాయి. ఒక్కోసారి ఒట్టి కూడా తింటుంటారు, 1-2 అట్లా కారం లేకుంటే గిన. చెప్తుంటేనే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అదే చూడండి, ఫస్ట్ మిరపకాయలు వేయించినాను, తర్వాత అదే ఆయిల్లోని పోపు పెట్టుకుంటున్నాను పప్పుకి. ఈ పోపులో పప్పుకు పెట్టుకునే పోపులో ముఖ్యంగా ఇలా లాస్ట్లో కొన్ని ధనియాలు వేసుకుంటే గిన పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా ధనియాలు వేసి, మళ్ళీ పులుసు కూరలకి అట్లా బాగుండదండి. ఓన్లీ ఇట్లా పప్పు టైప్ చేసుకునే కూరలకి పప్పు, వంకాయ బజ్జీ, పుల్లగూర ఆ స్ట్రక్చర్ చూసినప్పుడే తెలుస్తుంది. మరీ లూజ్గా లేకోకుండా, మరీ థిక్గా అంటే గట్టిగా లేకుండా ఈ లెవెల్లో ఉంటే కాయలు ఆ పప్పును చూస్తేనే చూడండి, అది చాలా బాగుంది టేస్ట్. ఇలాగా కొన్ని టిప్స్తో మనము వంటలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తేనే ఇది 10 మందికి చేరుతుంది. నాకు కూడా ఎనర్జెటిక్గా ఇంకొన్ని వీడియోస్ పెట్టేదానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.